చందమామ అదేం సార్ అప్పుడు ఎత్తు పైన అంత ఎక్కువ ఉండే మెర్క్యూరీకి వచ్చేసరికి బరువు మొత్తం తగ్గిపోయింది. బరువు అనేది మనకు ఆ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంటది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఇటీవల ఏర్పాటు చేసిన ఖగోళ విజ్ఞాన ప్రయోగశాల ఇది. పాఠ్యపుస్తకాల్లోని ఖగోళ భౌతిక శాస్త్ర పాఠాలను ప్రయోగాల రూపంలో విద్యార్థులు నేర్చుకునేలా ఈ ల్యాబ్లో ఏర్పాట్లు చేశారు. సన్కి మూన్ కి మధ్యలో ఎవరు వచ్చింది? ఎర్త్ యొక్క షాడో మొత్తం ఎక్కడ పడుతుంది? మూన్ పైన. మన లాంటి మార్మూల జిల్లాలో చాలా మంది స్టూడెంట్స్ కి యూనివర్స్ ఎట్లా అనిపిస్తుంది, సన్ స్పాట్ ఎట్లా ఉంది, స్టార్స్ ఎట్లా కనపడుతుంది, దే విల్ నెవర్ గెట్ టు నో. సో టు గివ్ దెమ్ దిస్ ఎక్స్పోజర్, టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దాట్ వాళ్ళకి కూడా ఈక్వల్ గా రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా యూనివర్స్ కి చూడగలుగుతారు. అందువల్ల టెలిస్కోప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళకి ఒక ఆస్పిరేషన్స్ డెవలప్ చేయడానికి, వాళ్ళకి ఒక డ్రీమ్స్ డెవలప్ చేయడానికి, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ డెవలప్ చేయడానికి ఇది ఆస్ట్రో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గెలీలియో కనుగొన్న టెలిస్కోప్ ని చూడండి, దగ్గరగా చూడండి, దాన్ని చూసి చాలా సంతోషంగా అనిపించింది. సూర్యగ్రహణం అంటే ఇట్లా ఏం తినద్దు, బయటకు వెళ్ళొద్దు అనుకుంటా చెప్తే మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఎక్లిప్స్ గురించి చూసినా కానీ మా ఇంటి దగ్గర వేరే చెప్పి ఇక్కడ వేరున్నది. సార్ సునీత విలియమ్స్, కల్పన చౌలా సార్ వాళ్ళ గురించి చూసినాం సార్. అవన్నీ చూసినప్పుడు సార్ నాకు కూడా అట్లా ఉండాలని సార్, అట్లా కావాలని ఉండే. నాకు అంతరిక్షం లోపల ఇట్లా పోవాలనే అవకాశం వస్తే నేను ఖచ్చితంగా పోతా. నాకు ఈ ల్యాబ్ చూసిన తర్వాత అవన్నీ చూడాలని అనిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు కూడా కనబడతాయని మా బిడి చెప్పింది. చాలా బాగా ఆనందంగా అనిపించింది, మంచి సంతోషం కలిగింది. ఇలాంటి ప్రయోగశాలలు బాల్య దశలోనే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి పెరగడానికి తోడ్పడతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. క్లాస్ రూమ్లో చెప్పింది చూయిస్తే వాళ్ళకు మైండ్లో చాలా బాగా గుర్తు ఉండిపోతుంది, ఎప్పటికీ బాగుంటుంది, అది మర్చిపోలేకుండా ఉంటారు వాళ్ళు. మా స్కూల్ స్ట్రెంత్ పెరగడానికి కూడా ఆస్ట్రానమీ ల్యాబ్ అంటే అటెండెన్స్ పెరగడానికి, అటెండెన్స్ పర్సెంటేజ్ పెరగడానికి ఆస్ట్రానమీ ల్యాబ్ కూడా యూజ్ అవుతుంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. మనకి చాలా పాజిటివ్ రిజల్ట్ ఉంది అండ్ మన పిల్లలు చాలా హ్యాపీ ఉన్నారు.